Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is, you'll be known by your fruits. You'll be known by your fruits. The text is the Gospel according to St. Matthew chapter 7, verses 15 to 20. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. యేసుక్రీస్తు పర్వత ప్రసంగంలో మాట్లాడుతూ అబద్ధ ప్రవక్త గురించి జాగ్రత్త పడుడి అని. బీవేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ ఎద్దుకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారు తెలుసుకొందురు. ముళ్ళ పొదలో ద్రాక్ష పళ్ళైనను, పల్లేరు చెట్టున అంజూరు పండ్లను కొయ్దురా. అలాగని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాల చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాల చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు అంటూ ప్రభువు ఈ అబద్ధ బోధన గురించి జాగ్రత్త పడండి. ఎలా తెలుసుకోవాలి, వారిని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అన్నప్పుడు, దే విల్ బి నోన్ బై దర్ డీడ్స్. వారి ఫలములు అనగా వారి కార్యక్రమాలు, వారి పనులు, వారి యొక్క జీవిత విధానం, దాన్ని బట్టి వారు ఎలాంటి వారు, నిజమైన ప్రవక్తలో అబద్ధమైన ప్రవక్తలు మీరు తెలుసుకుంటారు. వారి ఫలముల ద్వారా మీరు వారు చేసే కార్యక్రమాలు. శాస్త్రులు పరిశీలన గురించి ప్రభు చెప్పాడు. దే ఆర్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్, దే ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్. వారు చెప్పేవారు కానీ చేసేవారు కాదు వారు. కానీ వారి వరకు ఉండకూడదు. ప్రభు వారికి వేషాలను ఖండించినాడు. కాబట్టి నిజమైన బిడ్డలు, దేవుని నమ్ముకునే బిడ్డలు, వారు దే హ్యావ్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలములు. మంచి పనులు ఎప్పుడు ఫలిస్తామనగా, వెన్ యువర్ హార్ట్స్ చేంజ్ ఆర్ ఫ్రూట్ చేంజెస్. మన హృదయమును మారినప్పుడు మన ఫలములు కూడా మారుతాయి. వి నాట్ రిపెంటెడ్ కెనాట్ బేర్ గుడ్ ఫ్రూట్. మంచి ఫలములు ఫలింపనేరము నీవు. సాధ్యం విషయం. ఫస్ట్ మై అండర్గో రాడికల్ చేంజ్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్, సోల్ అండ్ స్పిరిట్. ఎప్పుడైతే అలా నువ్వు ఉంటావో, దే కెన్ డిస్ప్లే గుడ్ ఫ్రూట్స్. అవేమనగా మేకింగ్ డిసైపుల్స్ ఫర్ క్రైస్ట్. అదొక గుర్తు. యూజింగ్ స్పిరిచువల్ టాలెంట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అదొక ఫలము. లీడింగ్ లాస్ట్ టు క్రైస్ట్, నశించమని ప్రపంచంతో నడిపించడం. లవింగ్ a fellow brethren in Christ, seek humble ways to do good works. ఇలాంటి పనులు చేసే వారిని బట్టి వారు ఎలాంటి వారు మనం తెలుసుకుంటాం. ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇస్ ఎవిడెంట్ ఇన్ దర్ యాక్షన్స్. వారి క్రియలలో, వారి క్రియను బట్టి వారు తెలుసుకుంటారు మీరు. కాబట్టి ఈ వాక్యపాలు గమనించినప్పుడు, పనికిమాల చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. కాబట్టి వీళ్ళారా, మనుషులు ఎలాంటి వారని గుర్తుపెట్టలేకపోతున్నారు. పై వేషాలు చూసి మోసపోతున్నారు. కానీ
వారు ఎలాంటి వారో తెలుసుకోవాలను. కెన్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్, బై దేర్ యాక్షన్స్, బై దేర్ వర్డ్స్. వారు చేసే పనులను బట్టి, వారు చేస్తున్న కార్యమును బట్టి వారు ఎలాంటి వారో అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రభు పర్వత ప్రసంగంలో అబద్ధ ప్రవక్తలను జాగ్రత్త పడని అంటాడు. వారు ఇంత భయంకర వ్యక్తుల వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తరు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. అంత భయంకరమైన నేచర్ వారిది. అవుటర్ అపియరెన్స్ వెరీ ప్లీజింగ్, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇన్సైడ్ ఆఫ్ దేర్ హార్ట్స్, ది ఇన్నర్మోస్ట్ బీయింగ్, దే ఆర్ కరప్ట్. దే ఆర్ నాట్ ట్రూ టు ద నేచర్. స్వభావానికి విరుద్ధంగా చేసేవారు. ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుని జీవితం గమనించినప్పుడు, ప్రభు లక్ష్యాన్ని గమనించినప్పుడు తన స్వభావానికి విరుద్ధంగా ప్రభు ఏది చేయని వాడు ఆయన. కానీ ఈ వేషధారణ చేసే పనులు వారి మాటల క్రియలకు పొందన ఉండదు. దే ఆర్ ఓన్లీ జస్ట్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్. వాళ్ళు వారి గురించి జాగ్రత్తగా ఉండాలని, మోసపోకుండా మనం అప్రమత్తంగా ఉండాలని, వారి క్రియల ద్వారా వారు ఎలాంటి వారో తెలుసుకొని జాగ్రత్త పడినప్పుడే నేను రక్షించుకుంటా, నీ కుటుంబాన్ని, సంఘాన్ని రక్షించుకుంటాం. కాబట్టి క్రూరమైన తోడేళ్ళు గొర్రెల చర్మం కప్పుకొని సంఘములలో, కుటుంబాలలో ప్రవేశిస్తున్నారు ఈనాడు. వారి విషయం విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి. వారి ఫలమును బట్టి అయినా, వారు చేసే కార్యక్రమాన్ని బట్టి, వారి పనులను బట్టి వారు ఎలా తెలుసుకొని జాగ్రత్తగా ఉండి దేని బిడ్డలుగా జీవిస్తూ మంచి ఫలము ఫలిస్తూ ముందుకెళ్ళాలి. ఫలింపుల చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మంచి ఫలములు ఫలించడం, మంచి కార్యాలు జరిగించి దేని మహిమ చేద్దాం. ఆర్థిక చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయను గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ మీ స్తోత్రాలు తండ్రి. దయగల మా రాజా మీ స్తోత్రాలు తండ్రి. యు ఎక్స్పెక్ట్ గుడ్ వర్క్స్ ఫ్రమ్ అవర్ లైవ్స్, గుడ్ ఫ్రూట్స్. కానీ ప్రభువా చాలామంది ఫలించలేకపోతున్నారు, కానీ ఫలమును ఫలిస్తున్నారు తండ్రి. అలా కాకుండా ప్రభువా మీరు కోరిన విధంగా మా తండ్రి మంచి ఫలమును ఫలించుటకు, మంచి కార్యములు చేయుటకు తండ్రి ప్రతి ప్రేరేపించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. సాయం అందించి దీవించి నడిపించవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.